ఇచ్చిన మాట ప్రకారం జూలై నుంచి రుణమాఫీ మొదలు పెట్టబోతున్నామని ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలుని తట్టుకోలేక ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదవారికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజల నుంచి వచ్చిన వినతులు ఆయన స్వీకరించారు. 5 సంవత్సరాలలో ప్రతి అర్హుడైన పేదవాడికి ఇందిరమ్మలు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎవరు ఏమనుకున్నా ప్రతిపక్షాలు గవ్వ కూలుగా కేకలు పెట్టినా మాట తప్పని మడిమ తిప్పని ఈ ప్రభుత్వం పేదోడికి ఇచ్చిన మాటలు నెరవేరుస్తుందని కూడా చెప్తున్నాను. నిన్న మీరందరూ చూశారు, ఆనాడు రైతన్నలకు వాగ్దానం చేశాం. ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పాం. రైతన్నులకి సుమారు 31,000 కోట్ల రూపాయలని రాబోయే 2-3 నెలల లోపే అర్హులైన ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయబోతున్నాం. రేపు జూలై 1 వారం నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకుంటే బాగుంటుందని